విధంగా ఇదే సంవత్సరము డిసెంబర్ 25, 26, 27 ఘనంగా 25 సహస్ర ఘటాభిషేకము, 26 నాడు స్వామివారిది వీధి ఊరేగింపు, 27 నాడు గురు పూజోత్సవ పడి పూజ, పొద్దున విశేష పూజ ఉంది స్వామి, అష్టాభిషేకాలు, 1,00,000 పుష్పార్చన కూడా ఉన్నది. అందరు భక్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి, ఎందుకంటే మీ యొక్క కోరికలను భగవంతుని వినిపించుకోండి, అనుగ్రహం చేసుకోండి. ఎక్కడెక్కడో పోయి మనము ఎంచుకుంటే ఎంత ఎంచుకుంటారో అంత అద్భుతమైన మన ముస్తాబాద్ అయ్యప్ప అంత శక్తివంతుడు. మీరు అనుకున్న దాన్ని సాధిస్తాడు. మీరు అందరు రాండి. ప్రతి ఒక్క భక్తులకి ఇదే విన్నపము. మన జితన్న స్వామి గురు పూజోత్సవం ఉంది. అయ్యా అన్నదానము కార్యక్రమం అల్పాహారం అంతా మంచిగా భక్తులకి ఏది లోటు లేకుండా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మన గ్రామస్తులు పక్క ఊరోళ్ళు కూడా అందరు అయ్యప్పలకు అందరు రావాలి. స్వామి పూజలో పాల్గొనండి. శబరిమలలో మండల పూజోత్సవం ఈరోజు 27 వస్తుంది కాబట్టి మనది ఎప్పుడు కూడా 27. శబరిమల కూడా 27 ఉంది ఈసారి మండల పూజ. ఆ పూజని స్వామివారిని పూర్ణ అనుగ్రహం పొందండి స్వామి. ఇటువంటి అవకాశాలు ఇప్పుడు కూడా ఉందిలే. అందరు రావాలి. సర్వే జన సుఖిన భవంతు. ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని సాధించండి, ధర్మంలో ఉండండి, అధర్మం చేయకుండా ఉండండి. మీకు స్వామి అనుగ్రహము ఎల్లకలా ఉంటుంది. అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. తండ్రి స్వామివారికి సహస్ర ఘటాభిషేకము, 1000 కలశతోనే అభిషేకం ఉంది. విశేషంగా ఒక 25 మంది బ్రాహ్మణులతో నివేద పండితులతో జరుగుతుంది. తదుపరి 26 నాడు మధ్యాహ్నం పూర్ణావతి, మధ్యాహ్నం స్వామివారికి విశేష అంటే చండీ హోమం కూడా ఉంటుంది. అవన్నీ వివరణ చెప్పలే, క్రమశిక్షణ చేయాలనుకుని అన్ని పద్ధతి నడుస్తుంది. మధ్యాహ్నము పూర్ణ స్వామివారికి ఆ సహస్ర అభిషేకం అయినాక వాళ్ళది ఒక పూర్ణావతి ఉంటుంది. అది అయిన తదుపరి అన్న సంతర్పణ. మళ్ళీ 26 నాడు స్వామివారు ఊరు తిరిగి వస్తాడు. అంటే ప్రపంచమంతా తిరిగి రావడం. ఇప్పటిదాకా లోపల ఉన్నాడు కాబట్టి ఒక్కసారి వీధి తిరిగి అన్ని మన భక్తులని సందర్శించుకొని పందల రాజు ఇంట్లో కూడా విశేష పూజ ఉంటుంది. 26 నాడు ఆ కార్యక్రమము. 27 నాడు పొద్దుననే స్వామివారికి గణపతి హోమము, అష్టాభిషేకము, 1,00,000 పుష్పార్చన, తదుపరి అన్న సంతర్పణ. మళ్ళీ స్వామివారికి సాయంత్రం గురు పూజోత్సవ మహాపడి పూజ విశేషంగా జరుగుతుంది స్వామి. ప్రతి ఒక్కరు తిరువాభరణలు అలంకారం ఇక చెప్పనిది ఈ రాత్రి చూస్తేనే దాని అనుగ్రహం తెలుస్తుంది మీకు. ఆ ఒక విశేషము ప్రతి ఒక్క భక్తులు. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు శబరిమల ఎంత కష్టపడుతున్నామో ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయండి. స్వామిని అనుగ్రహం పొందండి. స్వామి ఏ శరణమయ్య. శరణం. రాజగురు స్వామి గారి దైవమే శరణమయ్యప్ప. ఈ నెల 27 నాడు ముస్తాబాద్ ధర్మశాస్త్ర నగర్ అయ్యప్ప ఆలయంలో ప్రతి సంవత్సరం కందుల పండుగగా జరిగే అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం కలదు. ఈసారి విశేషం ఏంటంటే ఈసారి మా సన్నిధానం గురుస్వామి చీటి జితేంద్రరావు గారి యొక్క 18వ గురుస్వామి గారి యొక్క మహాపడి పూజ కలదు. అలాగనే చాలా బ్రహ్మాండంగా 25 నాడు కూడా శృంగేరి పీఠం నుంచి వేలేటి సిద్ధిరామ శర్మ గారు కూడా వస్తారు. గురుస్వామి గారు సంకల్పించుకున్నారు 1,00,000 కుంకుమార్చన పూజ. మహిళలు తప్పకుండా పెద్ద ఎత్తున మండలంలో రావాలి. ప్రతి సంవత్సరం కూడా ముస్తాబాద్లో ఈ ప్రాంతంలోనే చుట్టుపక్కల సిరిసిల్ల జిల్లా కానీ కామారెడ్డి జిల్లా కానీ ఈ ప్రాంతంలో దుబ్బాక్ కానీ సిద్దిపేట కానీ ఈ ప్రాంతంలోనే ముస్తాబాద్ అయ్యప్ప అంటే సాక్షాత్తు శబరిమల నుంచి వచ్చి కొలువైన అయ్యప్ప. ఇక్కడ దేవుని రూపంలో రాజు గురుస్వామి గారు ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈసారి దాదాపు 1000 మంది మాలలు ఇలా గురుస్వామి చేతుల మీద చేసుకున్నారు. ఇక్కడ చాలా సంతోషం. ఇలా అయ్యప్ప నామస్మరణతోటి ముస్తాబాద్ పూర్వ వీధుల గుండా కూడా ఆ రోజు మారుమవుతుంది. కాబట్టి ముస్తాబాద్ పట్టణంలోని ప్రజలందరూ మండలంలోని ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఎప్పుడు వస్తారు. తప్పకుండా కూడా ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇలా రాజు గురుస్వామి ఉన్నదంటేనే సాక్షాత్తు అయ్యప్ప రూపంలో ఉందని మేము అందరం భావిస్తాం. చుట్టుపక్కల అయ్యప్పలు సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, దుబ్బాక్ ఎక్కడున్నా కూడా 27 నాడు తప్పకుండా రావాలి. విశేషం ఏంటంటే మా జితేంద్ర గురుస్వామికి 18వది చాలా విశేషం. ఆ 18వ గురు పూజ చాలా బ్రహ్మాండంగా చేద్దామని సంకల్పం చేసుకున్నాడు. మా సన్నిధానం గురుస్వామిలో కూడా మా నాగరాజు గురుస్వామి కూడా వీళ్ళందరూ కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు. అట్లే గుడిలో ఉన్న మా అయ్యప్పలు కూడా పేరున అందరూ కూడా ఇక ఒక్కలని కాకుండా గుడిలో ఉన్న మా అయ్యప్పలు అందరూ కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేద్దామంటారు. చాలా సంతోషంగా 27 నాడు చాలా పెద్దగా చేయాలి. ఆ దేవుడే చేసుకుంటాడు. మనం అందరం కూడా నిమిత్త మాత్రం మనం అంతా కూడా సేవ చేసుకుందామని కూడా తెలియజేస్తున్నాం. సేవలు మన అయ్యప్పలం 25 నుంచి 25, 26, 27 3 రోజులు అయ్యప్ప సేవలో తరించడం ఒక మహా పూజ చేసే భాగ్యం మనకు గురుస్వామి కల్పిస్తున్నారు ఇక్కడ. ఇక అందుకని ముస్తాబాద్లో మేము
పోతుగల్ కానీ ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు కానీ మా సాములు తప్పకుండా ట్రాన్స్పోర్ట్ కూడా వీలైతే ఏర్పాటు చేస్తాం. అందరు కూడా పొద్దున పూజ ఉంటుంది, మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది, రాత్రి మహాపడి పూజ ఉంటుంది. అందరు కూడా రాత్రి కూడా అల్పాహారం కూడా అందరికి కూడా ఉంటుంది. కాబట్టి స్వాములందరూ కూడా వచ్చి పూజను తిలకించి కనులారా సాక్షాత్తు ఆ శబరిమలలో ఎట్లయిద్దో ఇక్కడ కూడా అట్లా అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతం భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని తరించి అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. ఈ 27 నాడు 25 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి పత్రిక ద్వారా అట్లే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము మండల ప్రజలకు చుట్టుపక్కల మా అయ్యప్ప స్వామి భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా అందరూ కూడా ఈ పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. 27 నాడు మండల పూజకు పెద్ద ఎత్తున భక్తులు స్వాములందరూ హాజరు కావాలని కోరుకుంటూ